ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్, అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు కార్యక్రమంలో షోడశం భూలక్షణం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ 16వ భూమి అయినటువంటి కుంభాకార భూమి. దీంతో 16 రకములైనటువంటి భూములు మనం తెలుసుకున్నట్టు. కుంభాకారం, కుంభే కుష్ఠురోగో భవత్యేన నశంశయ అని చెప్పారు. ఇక్కడ కుంభాకారం ఎలా ఉంటుంది? కుండలాగా చూసుకోండి. ఇది ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇది ఇలాగుండి ఇలా ఉండొచ్చు. వాట్ ఎవర్, మనం ఒక కుండని చూసిన వెంటనే మనకి ఆ పిక్చర్ ఎలా కనిపిస్తుందో అలా ఉన్నటువంటి భూమిని కుంభాకారం అంటారు. కుంభే కుష్ఠురోగో భవత్యేవ నశంశయ అంటే ఇక్కడ రోగగ్రస్తమైనటువంటి ఫలితములను ఈ భూమి కలగజేస్తూ ఉంటుంది. కుష్ఠ, అపస్మార, వ్యధోదర, గొల్ప, గోదార్ష, శోణిత, జలోదర, భగంధర, పాండురోగ, కాస, శ్వాస, విస్ఫోటక, అజీర్ణ, శిరోరోగ, ప్రమేహ, చక్కెర వ్యాధులు అనబడేటువంటి అనేక రకములైనటువంటి వ్యాధులను కలగజేస్తూ ఉంటుంది. చూడండి, సోరియాసిస్, వెరికోవైన్స్, ఇసినోఫీలియా, సైనస్, ఎగ్జిమా, శిరోబాధ, స్త్రీలకి కుసుమ వ్యాధులు అంటారు, రెడ్ డిశ్చార్జ్ అండ్ వైట్ డిశ్చార్జ్, పిట్యూటరీ గ్లాండ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఇత్యాది అనేక రకములైనటువంటి వ్యాధుల్లో వాళ్ళ జాతకరీత్యా కూడా అష్టమాధిపతో, షష్టాధిపతో, వ్యయాధిపతో, దశో, అంతర్దశో, విదశో జరిగేటప్పుడు కూడా ఇటువంటివి యాక్టివేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సందర్భం చెప్పాలి మీకు. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు జ్యోతిష్యం గొప్పదా, వాస్తు గొప్పదా? జ్యోతిష శాస్త్రం అనబడేటువంటిది ఎక్స్టర్నల్ బాడీ అయితే, వాస్తు శాస్త్రం అనబడేటువంటిది ఇంటర్నల్ బాడీ. శరీరం పైన వ్యాధులు ఉంటేనే బాధ కలుగుతుందా? శరీరం లోపల వ్యాధులు ఉంటే బాధ కలగదా? అసలు శరీరం పైన ఉండేటువంటి వ్యాధులే పెద్ద ప్రాబ్లమ్స్ని ఏం క్రియేట్ చేయవు. ఉదాహరణకి వాడికి ఏదో ఎగ్జిమా ఉంది, లేకపోతే తామర ఉంది, సోరియాసిస్ ఉంది, వెరికోవైన్స్ ఉంది, లేకపోతే చర్మం మీద మచ్చలు ఉన్నాయి, పుళ్ళు ఉన్నాయి, కురుపులు ఉన్నాయి. వాటికి ఏదో చిన్న చిన్న రెమెడియల్ మెజర్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఇన్నర్ పార్టులో నరాల బలహీనతో, లేకపోతే ఆ మెదడు పైన ఏదన్నా డాట్స్, మచ్చల్ లాంటివి ఏర్పడితే ఫిట్స్ రావటాలు, లేకపోతే హార్ట్లో హోల్ ఉన్నదనుకోండి ఇన్నర్గా, ఎంత పెద్ద ప్రాబ్లం. ఇన్నర్గా ఉండేటువంటి దోషములకే ఎక్కువ ప్రాబ్లమ్స్ మనిషి ఫేస్ చేయటం జరుగుతుంది. ఎక్స్టర్నల్గా ఉన్నటువంటివి ఇబ్బందినిచ్చినా ప్రాణాంతకం కాదు. కొన్ని వ్యాధులు ఎక్స్టర్నల్గా ఉన్నా అసలు ఇంటర్నల్గా దానికి సంబంధించబడినటువంటి కారకములు లేనప్పుడు ఎక్స్టర్నల్గా కూడా రాదు. దట్ ఈస్ ఫండమెంటల్. అలాగే జ్యోతిష్యం ఎంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుందో జీవనానికి, వాస్తుకి అంతే. ఇంకొకళ్ళు అడుగుతారు, ఏమండి ఇప్పుడు వాస్తులో దోషాలు ఉండి జాతకంలో బాగుండకపోయినా, జాతకంలో బ్రహ్మాండం వంటి దశ జరుగుతూ వాస్తు బాగుండకపోయినా, ఈ రెండిట్లో మనం ఏది కంపేర్ చేసుకోవాలి అని. జాతకంలో యోగములు ఉన్నప్పుడే నీకు సరైన వాస్తు దొరుకుతుంది. వాస్తు సక్రమంగా ఉన్నప్పుడే నీ జాతకం బాగుంటుంది. ఈ రెండు ఇంటర్నల్.
అంటే ముందు గృహం కొనుక్కున్నావు, జాతకంలో యోగం లేకుండా గృహం కొనవు. అది ఒక నైసర్గిక పాపగ్రహముల యొక్క దశలు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర దోషములను కలుగజేసేటువంటి దశాంతర దశలు కానీ నడిచేటప్పుడే పనిమాల పర్టిక్యులర్గా ఆ లైన్కి వెళ్తాం. సుందరకాండలో హనుమంతుడితోటి ఆ జగన్మాత సీతామాత అంటుంది, వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్వా కృతాంత పరికర్షతి. నాయన హనుమా, భయంకరమ వ్యసనము అంటే ఇక్కడ ఈ జూదాలు లేకపోతే పంచమకారాలు వాటికి సంబంధించబడినటువంటివని కాదు. వ్యసనము అంటే భయంకరమైనటువంటి కష్టము అని. వ్యసనేవా సుదారుణే, చాలా దారుణమైనటువంటి కష్టం కలిగేటప్పుడు వచ్చేటప్పుడు మనిషికి ఆ కర్మఫలం ఏం చేస్తుందంటే రజ్వేవ పురుషం బద్వా, ఆ పురుషుడి యొక్క మెడకి ఒక తాడు గట్టి లాక్కుపోతుందట అటువైపు. వాడు ఎంత గొప్పవాడు కానీ, ఎన్ని తెలివితేటలు ఉండని, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉండని, లేకపోతే ఎంత పెద్ద హోదాలో అధికారంలో ఉండని, ఎక్కడో ఒక చోట కష్టకాలం వచ్చేటప్పుడు మనిషిని లాక్కు వెళ్తుంది. దాన్ని తప్పుకోవటం చాలా కష్టం. అలాగే నాకు కూడా ఆ మహత్తరమైనటువంటి భయంకరమైన కష్టం వచ్చింది కనుకనే, లేకపోతే అంత అత్యద్భుతమైనటువంటి రాజసౌధాలు, రాజయోగములు, సుఖభోగ భాగ్యాలు వదిలిపెట్టి నాకు ఈ అడవిలోకి రావలసినటువంటి పరిస్థితి రావటం ఏంటి? వచ్చి నేను నిర్మలంగా కూర్చోకుండా ఆ బంగారు లేడి మీద ఆశపడటం ఏమిటి? రామచంద్రమూర్తి ఆ లేడి కోసం వెళ్ళటం ఏమిటి? ఏ దుర్మార్గుడి వలలో నేను పట్టం ఏమిటి? ఇదే కదా రజ్జువేవ పురుషం బద్వా, తాడు మెడకి కట్టి ఆ కష్టంలోకి లాక్కుపోయినట్టుగా కర్మఫలం అలా లాక్కుపోతుంది జాతకంలో దోషాలు ఉన్నప్పుడు మనిషిని. చూడండి, వాళ్ళ ఎంతమంది లిటిగేషన్లో ఒక్కొక్క ఫ్లాటు ముగ్గురేసి నలుగురేసి మందికి రిజిస్ట్రేషన్లు చేయటాలు, అడ్వాన్సులు తీసుకొని బిల్డర్ మొదలుపెట్టి వాడు కట్టలేని పరిస్థితి వచ్చి ఆగిపోవటాలు, లేకపోతే రేటు పెంచామంటే వీడివ్వడు, కట్టకపోతే కట్టడానికి వాడు ఉండడు, కోర్టు ఇష్యూస్, లావాదేవీలు, లిటిగేషన్లు, సివిల్ మ్యాటర్స్, వీటన్నింటిలోకి ఎంటర్ అవ్వవలసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇటు వాయవ్య దోషం ఉన్నప్పుడు వస్తాయి, జాతకంలో దుర్దశలు నడుస్తున్నప్పుడు వస్తాయి. అందుకే మన పెద్దలు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుసుకోవటం కోసం, ఏమంటే నాకు మీరు చెప్పలేదండి, 3000 ఫీజు తీసుకున్నారు, జాతకం అంతా చెప్తా ఉన్నారు, ఈ బలానా సంవత్సరంలో ఇలా జరుగుతుందని చెప్పలేదే అంటే, ఒక మనిషి యొక్క జీవితకాల పరిణామాలు మొత్తం చెప్పటానికి ఒక జ్యోతిష్కుడు ఆయుష్ సరిపోదు. ఏవి ఇంపార్టెంట్ మ్యాటరో జరుగుతున్న దశ అంతర్దశల వరకు చెప్పటం జరుగుతుంది సహజంగా. సంపూర్ణమైనటువంటి వివరాలు గతంలో ఒక పెద్ద బుక్ రాసి ఇచ్చేవాడు వాడు చచ్చిపోయే వరకు. కారణం ఏంటి అంటే వాళ్ళకి వేరే పని ఏమి లేదు. రాజుల అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు, మాన్యాలు వచ్చేవి. ఇక వాడికి సినిమా థియేటర్లు, ఈ ఇంటర్నెట్లు, ఈ పాలిటిక్స్, ఈ గందరగోళాలు, ఈ విదేశీయానాలు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ ఉన్నాయా? లేవు. వాడు చక్కగా అనుష్ఠానం చేసుకోవటం, ఇక మధ్యాహ్నం మళ్ళీ ఆవిడ పిలిచి భోజనం పెట్టేదాకా ఇక వీడి జాతకం అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఈ దశ, అంతర్దశ, వ్యదశ, సూక్ష్మదశ, ప్రాణదశ వరకు వేసుకుని ఒక మనిషికి అలా చెప్పాలంటే వీడి ఆయుర్దాయం ఎంత సరిపోతుంది, వాడు ఇచ్చే ఫీజు ఎంతవరకు వీడు బతకడానికి సరిపోతుంది? పొద్దునుంచి రాత్రి దాకా మీ దగ్గర 1000 రూపాయలు తీసుకొని నేను మీ జాతకం రాస్తూ కూర్చుంటే సరిపోతుందా? మామిడికాయ కొనుక్కొచ్చుకొని పెరుగు కొనుక్కొచ్చుకుంటానికి కూడా సరిపోవాలి. అదే వాడు 1,00,000 రూపాయలు ఫీజు అడిగితే మనం ఇవ్వగలమా? ఇస్తామా? ఇవ్వబుద్ధేస్తుందా? ఒకవేళ ఇచ్చాము, అంత శ్రమ వీడు పడగలడా? ఇన్ని మీమాంసలు అందులో ఉంటాయి. అందుకని మన మహర్షులు వేదం ఆలోచించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటానికి ఉగాది పండగ అనబడేటువంటి కార్యక్రమంలో పంచాంగ శ్రవణము అని నూతన పంచాంగ ప్రతిపాదన చేసి గోచార ఫలితములను ఆ సంవత్సరం వరకు తెలుసుకునేటువంటి మార్గములు ఏర్పాటు చేసింది. నిత్యం పంచాంగాన్ని పాటించమంది. పంచ అంటే 5, అంగములు అంటే భాగములు. 5 భాగములు కలిగినటువంటి శరీరం, పంచేంద్రియాలు లేకపోతే మానవుడు లేడు. అలాగే ఏమిటవి? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. తిదేహ శ్రియమాపునోతి వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం,
కరణం కార్యసిద్ధించా పంచాంగ ఫలముత్తమం అని చెప్పింది శాస్త్రం. మంచి తిథి చూసుకొని పనిచేయటం వల్ల తిథి శ్రియము శ్రేయస్సులు కలగటం, వారం వల్ల ఆయుర్దాయం పెరగటం, యోగము వల్ల యోగాలు రావటం, కరణం వల్ల కార్యములు సిద్ధింపబడటం, ఇలా ఏ రోజుకు ఆ రోజు తీసుకుని వెళ్తూ ఉంటే జాతకంలో చెడు జరుగుతున్నా ఆ చెడు వైపు ప్రయాణం చెయ్యకుండా ఈ యోగములు నీ మనస్సుని ప్రభావితం చేస్తే అక్కడ కొట్టుకుంటున్నారు. క్యూరియాసిటీతోటి వెళ్ళి చూడటానికి వెళ్ళాం. ఆ పోలీసులు బాష్పవాయువు ప్రయోగించవచ్చు జనాలు ఎక్కువ అయ్యారని, లేకపోతే లాఠీ చార్జ్ చేయవచ్చు, అవతల వ్యక్తులు సోడా బుడ్లు రాళ్ళు విసురుకుంటుంటే మన ప్రమేయం లేకపోయినా మనకి తగలచ్చు. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే వాడేదో గొడవ పెడుతున్నాడు మనకెందుకు రాని పక్క నుంచి వెళ్ళిపోతాం. ఇది బుద్ధి ప్రచోదయాత్, ఆ బుద్ధిని ప్రేరేపింపజేస్తుంది ఈ నివారణలు. ఇప్పుడు ఈ కుంభాకారంలో ఉన్నటువంటి భూమిని అనేక రకములుగా సద్వినియోగపరచుకోవచ్చు. ఎలా? దీన్ని ఇలా కలుపుకోవటం వల్ల వృత్తాకారమైంది. మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం, వృత్తే ధన సమృద్ధి స్యాత్, కావలసినంత సుఖములను యోగములను భోగములను ధనములను కలగజేస్తుంది సున్నాలాగా చేసుకుంటే. అది ఒక మార్గం. రెండవ మార్గం దీన్ని ఇక్కడి వరకు కట్ చేసి ఈ ముక్కని దీర్ఘచతురస్రంగా మార్చుకుని ఈ ముక్కని ఇలా కట్ చేసి ఈ రౌండ్ని ఇలా కట్ చేసి ఇలా చేసుకున్నప్పుడు దీర్ఘచతురస్రాకారం అవుతుంది. అప్పుడు వీటిని వదిలేసుకోవాలి. చూడండి, కుంభాకారం చిన్న మార్పులు చేసుకోవటం వల్ల ఎలా చేంజ్ అయిపోయిందో. సమచతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో వృత్తాకారంగానో. భద్రం భద్రే భద్రం భద్రాసనం భవేత్ అని, భద్రాసనాకార భూమి భద్రాన్ని ఇస్తుంది అని చెప్పుకున్నాం. భద్రం అంటే సెక్యూరిటీ. దేనికి సెక్యూరిటీ కావాలి మనకి? పిల్లలకి సెక్యూరిటీ, పిల్లలు బాగుండాలి, అది రక్షణ. మనం బాగుండాలి, అది మన రక్షణ. మన చుట్టుపక్కన వాళ్ళు బాగుండాలి, అది మనకే రక్షణ. మన చుట్టుపక్కన వాళ్ళతో మనకేంటండి సంబంధం అని. మన ఇంటి పక్కన టెర్రరిస్ట్ ఉన్నాడు, వాడి మీద ఎన్ఐఎస్ వాళ్ళు లేకపోతే ఏవో టీములు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటిని చుట్టుముట్టారు. మనం బయటికి రాగలమా? ఇంట్లో కూర్చోగలమా? వాళ్ళు వచ్చి మన ఇంటరాగేట్ చేస్తారు. వీడెవడు, నీకు వాడి పరిచయం ఉందా లేదా, నీ పక్కన ఇదే కదా, వాడు ఎన్నింటికి వస్తాడు, ఎన్నింటికి పోతాడు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, మన పిలిచి ఇంటరాగేట్ చేస్తారు. మనం చెప్పామా సాక్షిగా తీసుకెళ్ళి కోర్టులో చెప్పండి అంటారు. మన ప్రమేయం లేకపోయినా మనకు బాధ. ఎందుకని? పరిసరములు ఉండాలి. అందుకే సమీప వాస్తు, సరిహద్దు వాస్తు, ప్రత్యక్ష వాస్తు, గృహ వాస్తు, పరిసర వాస్తు 5 ఖండములుగా విభజించారు వాస్తుని. సమీప వాస్తు మనకి దగ్గరలో ఏముంది? మన ఇంటికి దగ్గరలో శ్మశానం ఉంది, ఎంత ప్రాబ్లం? మన ఇంటికి దగ్గరలో, ఇంటి పక్కనో ఇంటికి దగ్గరలోనో యాంటీ ఎలిమెంట్ గ్రూప్స్ ఉన్నాయి, మనకెంత ప్రమాదం? ఇతర మతస్థుల యొక్క గోడను ఆనుకొని మనదున్నది. వాళ్ళు నమాజ్ చేస్తారు, మనం పారాయణలు చేస్తాం, ఎప్పుడోసారి ప్రాబ్లం, ఇరిటేషను, తలనొప్పి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? సరిహద్దు వాస్తు, కొండపైన కొండ అంచు మీద కట్టుకున్నాం, లేకపోతే నదీ తటాకాలకి దగ్గరలో కట్టుకున్నాం, ఈ బీచ్ దగ్గర కట్టుకున్నాం, ఎంత ప్రాబ్లం? మురికి కాలువ పైన కట్టుకున్నాం, ఎంత ప్రాబ్లం? సమీప వాస్తు సరిగ్గా ఉండాలి, పరిసర వాస్తు సరిగ్గా ఉండాలి, ప్రత్యక్ష వాస్తు సరిగ్గా ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు మనిషికి ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకనే అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. పెళ్లి చేసుకుంటే ఏం తెలుస్తుంది? బాధ్యతలు, కష్టపడాలి, లేవాలి, సమయానికి లేవాలి, సంపాదించుకోవాలి. పిల్లలు కలిగారంటే వాళ్ళ అభివృద్ధికి, డెవలప్మెంట్కి, ఎడ్యుకేషన్కి, వాళ్ళ చదువుకుంటమే కదా. చదువుకుంటాం ఎవడున్నాడండి? చదువుకునే పరిస్థితి లేదు. చదువుకుంటున్నాననే ప్రతి ఒక్కడు పదాన్ని ఉపయోగిస్తాడు. చదువుని కొంటమే. లేకపోతే ఎల్కేజీ ఎదవికి 3 లక్షల డొనేషన్లు, ₹1,00,000 డొనేషన్లు ఏంటండి? 50,000, 40,000, 50,000తో విద్యాభ్యాసాలు మొత్తం పూర్తయిపోయినాయి. నా తరానికన్నా ముందు తరం వాళ్ళకి 100, ₹150తో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఇవాళ డిగ్రీ చేయాలంటే లక్షలు, డాక్టరేట్ చదవాలంటే కోట్లు కావలసిన పరిస్థితి. అంత ఖర్చు పెట్టి చదివిన వాడు సంపాదన కోసం పాకులాడతాడు తప్ప సామాజిక సేవ కోసం పాకులాడతాడా ఎవడన్నా?
బాగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఇది. కనుక ఈ పరిస్థితులు, అననుకూలమైనటువంటి పరిస్థితులు ఇటువంటి దోషముల వల్ల కలుగుతూ ఉంటాయి. వాటిని మనం సరి చేసుకోవటం ద్వారా సానుకూల ఫలితాలను పొందగలిగేటువంటి అవకాశాలు, అదృష్టాన్ని క్రియేట్ చేసుకుంటే పుట్టించుకోగలిగినటువంటి, పెంపొందింపజేసుకోగలిగినటువంటి మార్గములు ఇలా అనేకం ఆధారపడి ఉంటాయి. కనుక ఈ షోడశ రకములైన 16 రకములైనటువంటి ఆ భూముల్లో ఎవరికి ఏ రకమైనటువంటి భూమి ఉపయోగపడుతుంది, ఈ 16 రకాల భూముల యొక్క రూపాలు తెలుసుకుందాం. ఇంకా డీప్గా గనక వెళ్ళేటైతే క్షత్రియ భూమి, శైవ భూమి, వైష్ణవ భూమి, బ్రహ్మభూమి, దేవతా భూమి అని ఆ భూముల యొక్క వ్యత్యాసములు కూడా ఉంటాయి. వాటిని సందర్భోచితంగా తెలుసుకుందాం. ఇక రేపటి ఎపిసోడ్ నుంచి ఒక గృహానికి ఈశాన్యం పెరగటం ద్వారా, ఈశాన్యం తరగటం ద్వారా, ఆగ్నేయం పెరగటం ద్వారా, ఆగ్నేయం తరగటం ద్వారా, నైరుతి పెరగటము తరగటం ద్వారా, వాయవ్యం పెరగటము తరగటము ద్వారా ఏ రకములైనటువంటి ఫలితాలు తెలుసుకుంటాము అనేది, అందులోనే సందర్భోచితంగా వీధిపోట్లు, ఈశాన్యం వీధిపోటు ఉత్తరం నుంచి తూర్పు నుంచి, ఆగ్నేయం వీధిపోటు తూర్పు నుంచి దక్షిణం నుంచి, నైరుతి వీధిపోటు పశ్చిమం నుంచి దక్షిణం నుంచి, వాయవ్యం వీధిపోటు పడమట నుంచి ఉత్తరం నుంచి, అలాగే సెంటర్గా ఉత్తరం వీధిపోటు, తూర్పు వీధిపోటు, దక్షిణం వీధిపోటు, పశ్చిమం వీధిపోట్లు, వాటికి సంబంధించబడినటువంటి నివారణలు అసలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఏ రకమైనటువంటి నివారణలు మనం ఆచరించాలి అనేటువంటి విషయములపై సంపూర్ణమైనటువంటి విశ్లేషణ మీరు చూడండి. ఇంకా మీకు తెలిసిన 10 మందికి చెప్పండి. అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ₹1 ఖర్చు లేకుండా మీ గృహాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసుకుంటున్నటువంటి సబ్జెక్టు. కష్టపడకుండా, నష్టపడకుండా ఏ రకంగా మార్పులు చేసుకోవాలి అని తెలియజేసే సబ్జెక్టు. అఖండమైనటువంటిది శాస్త్రం. దాన్ని తెలుసుకుని మనం ఉపయోగపెట్టుకోవటం ద్వారా సత్ఫలితాలు మీరందరూ పొందాలన్నటువంటి ఆకాంక్షతో చేయబడుతున్నటువంటిదే ఈ యొక్క వాస్తుపదం కార్యక్రమం. మీ యోగానంద శర్మ. మీ అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి, వాస్తు ప్లాన్స్, లేకపోతే డైరెక్ట్గా వాస్తు చూసుకోవటం, లేకపోతే నూతనంగా నిర్మాణం చేయాలనుకుంటున్నటువంటి వారు ఆ ప్లాన్స్ని బేస్ చేసుకొని మార్పులు చేర్పులు చేసుకోవటం మొదలైనటువంటి కన్సల్టెన్సీకి సంప్రదించండి. యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్, మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. Since 1990, reach your destination. Jai Guru Datta.